మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 91(a) ప్రకారం నెల్లూరు కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతిపై వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఇద్దరు డిప్యూటీ మేయర్లు రూప్కుమార్ యాదవ్, తహసీన్లతో పాటు 40 మంది కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారందరూ నెల్లూరు కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లను కలిసి నోటీసులు ఇచ్చారు. వెంటనే మేయర్ కార్పొరేషన్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం డిప్యూటీ మేయర్లు, టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ గత 4 సంవత్సరాలలో కేవలం 7 సమావేశాలు మాత్రమే ఏర్పాటు చేశారన్నారు. ప్రజల, కార్పొరేటర్ల విశ్వాసాన్ని మేయర్ ఎప్పుడో కోల్పోయారని ఆరోపించారు. కమిషనర్ల ఫోర్జరీ సంతకాలను చేసి మేయర్ భర్త అప్రతిష్ట పాలయ్యారని, అలాగే ఆయనపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయని గుర్తు చేశారు. నెల్లూరు నగర కార్పొరేషన్ ప్రతిష్టను మంటగలిపారని మండిపడ్డారు. 40 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చామని, వెంటనే అధికారులు స్పందించి మేయర్ స్రవంతిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. నెల్లూరు మున్సిపాలిటీలో గత 4 నెలల నుంచి జరుగుతున్న తంతంతా నెల్లూరు జిల్లా ప్రజలకు, మున్సిపాలిటీ ప్రజలందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి సిటీలో కానీ రూరల్ నియోజకవర్గంలో ఈరోజు ప్రభుత్వం వచ్చి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 18 నెలలుగా వస్తున్నా కానీ అభివృద్ధికి ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న మేయర్ సహకరించకుండా ఉంది. కాబట్టి దాన్ని ఆలోచించుకొని ఈరోజు పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. అభివృద్ధి పదంలో మున్సిపాలిటీ ముందుకు పోవాలనే ఆలోచనతో ఈరోజు పార్టీ ఒక నిర్ణయం తీసుకొని గిరిజన మహిళ అనే ఒక అది ఉంది. మళ్ళీ గిరిజన మహిళనే ఆ పీఠం పైన కూర్చోబెడతాం ఖచ్చితంగా. ఇది పార్టీ నిర్ణయం. నెల్లూరు నగరం ఎంతో అభివృద్ధి పథకంలో ముందుకు దూసుకుపోతుంది. దానికి ఎంతో సహకరిస్తూ, నిత్యం కృషి చేస్తూ, అహర్నిశలు శ్రమపడుతూ మన నెల్లూరు శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ సార్ గారు కానివ్వండి, అలాగే రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, కృషి చేస్తున్న సందర్భంలో నెల్లూరు అభివృద్ధి చెందడానికి ఎన్నో పనులు ముందుకు తీసుకుపోవాలంటే మన నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ గారైన సహకారం ఎంతో ముఖ్యం. ఆమె సహకరించకపోవడం దానికి చాలా ఆటంకులు ఎదురవుతాయి. కాబట్టి నెల్లూరు నగరం అభివృద్ధి చెందాలంటే, ఇంకా ముందు ప్రగతి పదంలో ఇంకా ముందుకు దూసుకుపోవాలంటే మేయర్ గారి సహకారం కావాలి. కాబట్టి మేయర్ గారిని అవిశ్వాస తీర్మానం ద్వారా మేము ఇవాళ మా కార్పొరేటర్లందరం కలిసి అవిశ్వాస తీర్మానాన్ని అందించడం జరిగింది. భవిష్యత్తులో మంచి వ్యక్తిని మేయర్గా ప్రకటిస్తాం. నగరపాలక సంస్థలో మేయర్ గారి పైన మా 54 డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్స్ అందరము కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, ఈ రోజుకి మేము కార్పొరేటర్లుగా గెలిచి 4 సంవత్సరాలైంది. ప్రజలు ఎంతో నమ్మకంతో మమ్మల్ని ఓట్లేసి గెలిపించడం జరిగింది. వాళ్ళ సమస్యలను మేము కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మా పైన ఎంతో ఉంది. కానీ కౌన్సిల్ సమావేశం ఎట్లా ఉంటుందంటే, నెలకో 2 నెలలకో 3 నెలలకో పెట్టాల్సిన సమావేశాలు 6 నెలలకో సంవత్సరానికి ఒకసారి పెట్టాలి. ఆ సమావేశాలు కూడా ఎట్లా ఉంటాయంటే, 54 డివిజన్లో ప్రజలు ఎంతో నమ్మకంతో ఈరోజు కార్పొరేటర్లుగా గెలిపించారు కార్పొరేటర్ని. వాళ్ళందరికీ మాట్లాడే అవకాశం కూడా కౌన్సిల్లో ఉండదు. ఎవరో కొంతమంది మాట్లాడే అవకాశం మాత్రం ఏదో పెట్టాలని, ఏదో నామకి వాస్తకి ఈ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 సంవత్సరాల్లో కూడా మన ప్రజలు మనపై ఎంతో నమ్మకం ఉంచి మనల్ని గెలిపించినందుకు మనము ఏమీ చేయలేకపోతున్నామని ఒక బాధతో మేము ఈరోజు కార్పొరేటర్స్ అందరము కూడా కలిసి 4 సంవత్సరాలు అయిపోయింది. కేవలం 1 సంవత్సరం మాత్రమే మిగిలి ఉంది. ఈ సంవత్సరంలో కూడా ప్రజలందరికీ కూడా ఏమీ చేయలేకపోతే, మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించి ప్రజలకు ఏమీ చేయలేమనే వృధా అయిపోతుంది మనం కార్పొరేటర్గా గెలిచి అని మేమందరం కార్పొరేటర్స్ అందరము కూడా కలిసి మాట్లాడుకొని మేయర్ గారి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని మంత్రి గారైన నారాయణ గారి దృష్టికి, రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్న గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు కార్పొరేటర్స్ అందరము కలిసి ఈరోజు కలెక్టర్ గారికి మేయర్ గారి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.